తీర్థయాత్రల్లో అపశృతి. ఒడిశాలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఇందులో హైదరాబాద్కి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఛత్రినాక నుంచి తీర్థయాత్రలకని వెళ్లారు భక్తులు. అయితే సడన్ గా రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారి షాక్కి గురయ్యారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. 15 మందికి తీవ్రంగా గాయాలయ్యే. వాళ్ళందరినీ వెంటనే హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు రైట్ సైడ్ బాక్స్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ బస్సు పూర్తిగా ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఆ విజువల్స్ చూస్తేనే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనకు అర్థమవుతోంది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన ఈ ప్రమాదానికి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయాల పాలవ్వడంతో వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి చెందారు. అయితే వీళ్ళంతా కూడా తీర్థయాత్రలకని బయలుదేరి వెళ్లిన భక్తులు. ఛత్రినాక నుంచి వీళ్ళంతా కూడా తీర్థయాత్రలకి వెళ్లారు. అయితే మార్గ మధ్యలో ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. ముందు భాగం పూర్తిగా ఈ ప్రమాదంలో నుజ్జైన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. 15 మంది భక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళందరికీ హాస్పిటల్లో అందుతున్న చికిత్సకు సంబంధించిన దృశ్యాలు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు హైదరాబాదీల వివరాలు ఏంటి? అలాగే చికిత్స పొందుతున్న మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్లలో మన ప్రాంతానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రతిసారి హైదరాబాద్ పాత బస్సు నుంచి అనేక ప్రాంతాల నుంచి తీర్థయాత్రగా ఎక్కువగా జనాలు ఎదుగుతుంటారు. ఈసారి ఛత్రినాక నుంచి ఒకే బస్సులో 30 మంది వెళ్లారు. అతి వేగంగా వెళ్తున్న వాహనానికి ముందర మరో వాహనంతో ఢీకోవడంతో అక్కడ స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. మరో 28 మంది పూర్తిగా గాయాల పాలయ్యారు. అందులో 15 మంది చాలా సీరియస్ గా ఉన్నారని ఒడిశా పోలీసు అధికారులు అయితే చెప్పుస్తున్న పరిస్థితి. సాధారణంగా అనేక ప్రాంతాల నుంచి వెళ్ళిన భక్తులైతే ఈసారి చాలా ఎక్కువగానే వెళ్లారు. ఓల్సిటీ నుంచి అనేక ఏరియాల నుంచి వెళ్తూనే ఉంటారు. కానీ అతి వేగం ఈ ప్రమాదానికి దారితీస్తున్న అధికారులు చెప్పుస్తున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ హైవే నుంచి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ సమీపంలో హాస్పిటల్ తరలించారు. అక్కడ 15 మంది చాలా సీరియస్ గా ఉన్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి నార్మల్ గా ఉందని అధికారులు అయితే చెప్పుస్తున్నారు. కానీ పూర్తి సమాచారం ఇంకా ఒక పక్క ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అయితే పోలీసు అధికారులు ఎవరైతే ఏ ప్రాంతాల నుంచి వెళ్లారనే అంశాలపైన కూడా ఆరాధిస్తున్నారు. మొత్తం సమాచారం మరో గంటలో అధికారికంగా వెల్లడిస్తామని కూడా 1000 పోలీసులు అయితే చెప్పుస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నూర్.